మందు బాగా పనిచేసింది. ఈ ఎండ్రకాయలు కూడా దీంట్లో చనిపోయినాయి. మందు కొట్టిన తర్వాత ఒక 1 అవర్లలో బయటకు వచ్చేసింది పొలంలో నుంచి. ఏది మనం పొలంలో మందు స్ప్రే చేసిన తర్వాత? మందు స్ప్రే చేసిన తర్వాత 1 అవర్ కూడా ఎక్కువ, 1 అవర్ కూడా లేదు, ఒక హాఫ్ అన్ అవర్ స్ప్రే చేస్తే బయటకు వచ్చేసి పురుగులు కూడా ఎమ్మటే స్పాట్ నీ మడి కొట్టి ఆ దరికి వెళ్ళిపోయే లోపల పై పురుగు మొత్తం రాలిపోయింది. 1 అవర్ 2 అవర్స్ కూడా పట్టలేదు. రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన రైతు ఓకంటి కిషోర్ గారితో ఉన్నాము. ప్రస్తుతం వారు సాగు చేస్తున్నటువంటి పొలంలో ఎలాంటి మందులను స్ప్రే చేశారు, ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ప్రస్తుతం మీరు ఎన్ని ఎకరాల్లో పొలం సాగు చేస్తున్నారు? 30-40 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. వరి 40 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 40 ఎకరాల్లో సాగు. ఎన్ని రోజులు అవుతుంది నాటేసి? ఎట్లా ఉంది? నాటేసి 2 months అవుతుంది. అటు ఇట్లా 2 months అవుతుంది. ఓకే, అంటే ఎట్లా ఉంది ఇప్పుడు పొలము? అంటే పిలకలు ఎట్లా వచ్చినాయి? పురుగు ఏమన్నా ఆశిస్తుందా? ఎట్లా ఉంది? పిల్లక బాగానే ఉంది. పురుగు ఉధృతి బాగుంది ఈ సంవత్సరం. వర్షాలు అన్నిట్లో తక్కువ ఉండటం వల్ల కూడా ఈ చేతి మీద నీళ్లు పెట్టడం ఈ రకంగా కూడా పురుగు ఉధృతి బాగుండే, మొగ పురుగు ఉధృతి బాగుండే. అందులో సన్నాలు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంది. మేము ఈ రూబీ కొట్టాం. ఏది రూబీయా? రూబీ. ఏది ఇక్కడ ఉంది అదేనా? అదే. ఎన్ని ఎకరాలకు కొట్టారు రూబీ? మొత్తం 40 ఎకరాలకు కొట్టారు. రూబీ కొట్టాం. 40 ఎకరాలకు గ్రీష్మ క్రాప్ సైన్స్ రూబీ కొట్టారు. రూబీ కొట్టాం. ఎందుకు, ఏ ప్రాబ్లం ఉందని కొట్టారు? పురుగు, మొగి పురుగు, పైన పచ్చ పురుగు, కాండం దొలిసే పురుగు, అన్ని రకాల పురుగులకి. ఎంత ml పోసారు పంపుకి? ఇది 2.5 ml పోసాం. లీటర్కి వచ్చేసి 2.5 ml. ఓకే, ఎట్లా పని చేసింది ఇప్పుడు మీరు స్ప్రే చేసిన తర్వాత? బాగా పని చేసింది. మేము కొట్టి ఒక 10-15 days అవుతుంది. బాగా పని చేసింది. కొట్టిన తర్వాత ఒక 1-2 గంటలలోనే మొత్తం పై పురుగు మొత్తం పడిపోయింది. 1-2 గంటలలో పై పురుగు మొత్తం పడిపోయింది. తర్వాత ఒక 2 days 3 days తర్వాత పూర్తిగా మొగిబీకి చూస్తే మొగిలో పురుగు కూడా చచ్చిపోయింది. తెల్ల పురుగు కూడా చచ్చిపోయింది. పూర్తిగా చచ్చిపోయింది. మందు బాగా పనిచేసింది. ఈ ఎండ్రకాయలు కూడా దీంట్లో చనిపోయింది. మందు కొట్టిన తర్వాత ఒక 1 అవర్లలో బయటకు వచ్చేసింది పొలంలో నుంచి. ఏది మనం పొలంలో మందు స్ప్రే చేసిన తర్వాత? మందు స్ప్రే చేసిన తర్వాత 1 అవర్ కూడా ఎక్కువ, 1 అవర్ కూడా లేదు, ఒక హాఫ్ అన్ అవర్ స్ప్రే చేస్తే బయటకు వచ్చేసి పురుగులు కూడా ఎమ్మటే స్పాట్ నీ మడి కొట్టి ఆ దరికి వెళ్ళిపోయే లోపల పై పురుగు మొత్తం రాలిపోయింది. 1 అవర్ 2 అవర్స్ కూడా పట్టలేదు అసలు. అంటే పై పురుగు మొత్తం అయిపోయింది. ఇప్పుడు 15 రోజులు అవుతుంది అంటున్నారు కదా, ఈ 15 రోజులలో మళ్ళీ ఏమన్నా కొత్తగా పురుగు? లేదు, అసలు లేదు, పురుగు లేదు. పిల్లకలు కూడా మంచిగా వచ్చినాయి, ఆరోగ్యంగా ఉంది. వరి కూడా బాగుంది. ఇది అంటే పురుగుతో పాటు కొంచెం పెరుగుదల కూడా పనిచేస్తుంది. బాగానే ఉంది. గ్రోతింగ్ కూడా పర్లేదు, బాగానే గ్రోతింగ్ వస్తుంది. అంటే సుమారు ఎన్ని పిలకలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న పొలంలో? ఉంటాయి ఇప్పుడు ఒక 35-40 పిలకలు అట్లా ఉంటాయి. 40 పిలకలు పైన కూడా ఉన్నాయి. కానీ 40 ఎకరాలు ఇట్లనే ఉందా? మొత్తం ఇస్తే ఉంది. ఓకే, అంటే మొత్తానికి అయితే పై పురుగు, మనకు మొగ పురుగు మొత్తం పూర్తిగా 100% సమర్థవంతంగా పోయింది. ఎక్కడ తీసుకున్నారు రూబీ మందుని? ఎక్కడ? నేను ఈ రామ్సాయి పాలోంచి రామ్సాయిలో తీసుకున్నా. బానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండం కొట్టుకోవచ్చు రైతులు. ఓకే, ఇప్పుడు చాలా మంది రైతులు కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు. మన వీడియో కనుక ఒకవేళ రైతులు చూసి రూబీ కొనుక్కున్నట్లయితే వాళ్ళు ఏమన్నా మోసపోయే అవకాశం ఉందా? 100% నిబ్బరంగా కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఫార్మర్ కాబట్టి మనకి కంపెనీలో వచ్చిన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ చూసుకోవచ్చు. ఒక కాలు రోడ్ ఎమ్మటే ఉంటది కాబట్టి ఫీల్డ్ చూసుకోవచ్చు. రోడ్ పక్కన కాబట్టి ఫీల్డ్ చూసుకోవచ్చు. అయినా నేను ఫార్మర్ కాబట్టి మేము అబద్ధం చెప్తే నా తోటి రైతులు పాడవుతారు కదా, 10 మంది 20 మంది పాడైపోతారు కదా. మనం అబద్ధం చెప్పకూడదు కదా. మనం కొట్టి ఉన్న రిజల్టే చెప్తాం. పురుగు అయితే సమర్థం, పురుగు అయితే 100% కొట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. పురుగు అయితే పై పురుగు, కింద పురుగు, అన్ని రకాల పురుగులు పోతాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ మీ అనుభవాన్ని తెలిపినందుకు.